అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. ప్రభు మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి కూడా దేవుని నామానికి స్తోత్రం. మరి ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథము 128:3. నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉందురు. ఆమెన్. దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, మన భోజనపు బల్ల చుట్టూ కూడా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎందరైతే దేవుణ్ణి మరి ఆయన యొక్క రక్షకునిగా ప్రభువుగా కలిగి ఉంటారో వారి కుటుంబము నిత్యము కూడా వర్ధిల్లుతుందని, వారి యొక్క భోజనపు బల్ల చుట్టూ వారి బిడ్డలు ఒలివ మొక్కల్లాగా చక్కగా ఎదుగుతారని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈరోజు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు. నీ భోజన బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలివ మొక్కలుగా ఎదుగదరన్న ఆయన. అట్టి విధముగా మా బిడ్డల చుట్టూ నీ కంచెను వేయండి. మా బిడ్డలందరూ కూడా అన్ని విషయాలు వర్ధిల్లునట్లు నాయన, నిత్యము మా కుటుంబం అంతా కలిసి నిన్ను స్తుతించి గణపరచుటకు ప్రభా. అయ్యా, మా బిడ్డలు ఒలివ మొక్కల వలె నాయన, ఖర్జూర వృక్షముల వలె ఎదుగునట్లు కృప దయచేయమని నాయన, నిత్యము నీ యందు భయభక్తులు కలిగి మేమందరం ముందుకు సాగుట కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ